హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు మనము ఫ్రై రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, తొందరగా ఫ్రై ప్రిపేర్ అయిపోతుంది. ఏమేమి కావాలంటే ఇలా ఒక హాఫ్ కేజీ తెల్ల వంకాయలు పొడుగున్నవి తీసుకున్నాను. పైన ఎడ్జెస్ కట్ చేసి ఇలా హాఫ్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ వంకాయలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం. ప్యాన్లో ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు వేసాను. ఎండుమిరపకాయలు, ఆనియన్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఇలా ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గుతాయి ఆనియన్. ఇంతలోపు నేను అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినాను. అలాగే కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసి కలుపుదాము, తొందరగా మగ్గిపోతాయి అని చెప్పి. చాలా బాగుంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వంకాయలు చిన్నవి రౌండ్గా కూడా ఉంటాయి, కానీ పొడుగు వంకాయలు ఇవి టేస్ట్ కూడా బాగుంటాయి, తొందరగా కూడా అయిపోతుంది. అన్నంలోకి ఈ తాలింపు వేసుకొని తిన్నా కానీ సూపర్గా ఉంటుంది. నేను ఇలా అన్నీ కట్ చేసుకుంటాను. పైన ఉన్న చివర్లు చూడండి, ఇలా చిన్న అంతా తీసేసి పైన తొట్టాలు కట్ చేస్తున్నాను. మొదలు కొంచెము ఉడకదు, అందుకని చెప్పి ఇలా హాఫ్ కట్ చేసి తర్వాత దాన్ని మళ్ళీ మధ్యకి కట్ చేసేసి ఇలా నాలుగుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనము ఇవన్నీ కట్ చేసుకుందాము. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా మీకు ఇవి దొరికితే తీసుకొని ట్రై చేయండి. రౌండ్గా ఉన్న చిన్న వంకాయలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి, వేసి ఉడకపెట్టుకుందాం. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, అందులోంచి వాటర్ వస్తుంది. చూడండి ఉడికిపోయినాయి. ఫైనల్గా ఇప్పుడు నేను శనగింజల పొడి అయినా వేసుకోవచ్చు, లేదంటే మీరు కారపొడి వేసుకొని కలిపెట్టేసుకొని అలానే రైస్లో తినచ్చు. నేను శనగింజల పొడి వేసుకుంటున్నాను. శనగింజల పొడి వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. మిక్స్ చేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసేసి దింపేసుకుందాం, అంతే. చాలా రుచికరమైన వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చపాతీలకు కానీ, రొట్టెలో కానీ, పుల్కాలకు కానీ, రైస్లో కానీ సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. కర్రీ లేకపోయినా దీన్ని ఒకటి ప్రిపేర్ చేసుకొని తినచ్చు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. బాడీకి హీట్ ఏమీ లేదు, కొంచెం తక్కువ వాటర్ ఎక్కువ తాగితే హీట్ తగ్గిపోతుంది. నేను ఇలా రైస్లోకి ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా ప్రిపేర్ చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.